గురించి మాట్లాడుకుందామా? 1970, 80 ప్రాంతంలో ఆనాటి యువతకి ఇదో పిచ్చి. బెల్ బాటం ఉంటే గొప్ప. ఆ రోజుల్లోకి వెళ్ళినట్టు అవుతుంది వింటే మాత్రం. బెల్ బాటం సరదా మామూలు కాదండి. సైజు 30 నుండి 40 వరకు ఉంటుంది. ప్యాంట్ మడమ కింద నుంచి అరిగిపోకుండా జిప్పు కూడా ఉండేది. ఇది ఈ బెల్ బాగా నిలబడడానికి కారణం ఏంటంటే కొరియా ప్యాంట్ బిట్లు అనమాట. ఇది ఒరిజినల్ చెప్పి అమ్మేవాళ్ళు ఎక్కడ అనపర్తి ఆ ప్రాంతంలో. అక్కడ వెళ్ళి కొనుక్కునేవాళ్ళు మా వాళ్ళు ఇంపోర్టెడ్. ఈ బెల్ బాటం వల్ల ఏంటంటే సైకిల్ తొక్కుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదండి. సైకిల్ చైన్లోకి వెళ్ళిపోతే చిరిగిపోతుండేవి. మెయిన్ బెల్ బాటం ఎవరి వల్ల ప్రాచుర్యం పొందింది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల. మెయిన్ 79, 80 ప్రాంతాల్లో యువతకు బాగా ఇష్టంగా ఉండేది. మీరు షోలో సినిమా చూస్తే అమితాబ్ బచ్చన్ గారు కూడా బెల్ బాటం వాడేవారు, కనిపించింది చూడండి. అమితాబ్ బచ్చన్ కూడా ఎక్కువ బెల్ బాటం ప్యాంట్లో ఆ రోజులు ఎక్కువ కనిపించేది. అది కూడా జనాలు ఫాలో అయ్యేవారు. ఈ ఫ్యాషన్ మాత్రం ఆద్యుడు ఎవరంటే విజయవాడ చెందిన ఒక దర్జీ. మన ఈ తెలుగు స్టేట్స్లో చూస్తే దర్జీ వాలేశ్వరరావు. ఇక్కడ ఏంటంటే ఈ మా నాన్నగారి ఫ్యాన్స్ కానీ ఆ కాలంలో చూస్తే, లేదా మా తాతగారు చూస్తే ఇవి సేమ్ ఇలాంటి వాడేవారు. మెయిన్ వాళ్ళు వాడి మాకు ఇచ్చేవారు. ఈయన సైజు మార్పించి వేసుకునేవాడిని ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో బెల్ బాటం ప్యాంట్ అంటే గొప్ప. అది ఎంత పెద్ద బెల్ బాటం అయితే ఇంకా గొప్ప. 1980, 85 మధ్య పోటీ పడి ఏంటంటే సంక్రాంతి టైంలో టైలర్కి మా వాళ్ళు కొలతలు ఇచ్చి మరీ చేయించుకునేవారు. ఇంకా 97 నుంచి 2004 వరకు బూట్ కట్ వచ్చింది. తర్వాత అది ఫ్యాషన్ బెల్ బాటం అన్నమాట. బాబీ కలర్ చొక్కా ఉండేదండి అప్పటి కాలంలో. ఇప్పుడు సైకిల్ మీద కానీ బండి మీద కానీ వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఆ చొక్కా ఎంత అంటే ఈ చొక్కా తలకది ఎంత ఉండేదండి కాలరు, గాలికి పక్షి రేఖలు ఉంటాయి చూసా, అలాగా టప కొట్టుకుంటుండేవి. బెల్ బాటం సైజు ఆల్మోస్ట్ 30 నుంచి 42 మధ్య ఉండేది ఇది. కానీ ఆ కాలంలో మాత్రం క్రేజ్, ఎస్పెషల్ సంక్రాంతి టైంలో ఈ కుట్టి ఉంచడానికి ఇచ్చే ఆర్డర్ మాత్రం అసలు దర్జీకి అంటే టైలర్కి ఖాళీ ఉండేది కాదు. రామారావు గారి పాత సినిమాలు చూస్తే ఆయన ప్యాంట్లన్నీ బెల్ బాటమే. ఒకసారి చూడడానికి తెలుస్తుంది. ఒకప్పుడు ఈ ప్యాంట్ల గురించి మాత్రం ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసిన షాపుల దగ్గర ఇప్పుడు ఎలా నిలబడుతుందో ఆ కాలంలో నిలబడేవారట. ఒకసారి పాత వాళ్ళని అడిగితే తెలుస్తుంది.